SRH నువ్వురా ఆర్సీబా సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జమ్ వ్లాగర్. సో ఈరోజు వచ్చేసి ఈవినింగ్ అయిపోయింది. సో చూడండి, ఫుల్ మబ్బు పట్టేసింది, వాన వచ్చేటట్టుంది. వస్తుందా రాదన్న చూద్దాం. నిన్ననైతే పొట్టు కొట్టేసింది హైదరాబాద్లో. సో మరి ఇక్కడ వస్తే వర్షన్లు అన్నీ అడ్డం పడతాయి, గాలి వస్తే వాన వస్తే మొత్తం. సో ఈవినింగ్ అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోయినా. సో అడ్డాకాడికి అయితే వెళ్ళిపోదాం. అడ్డాకాడికి నిన్న వెళ్ళినా కానీ అంత వెళ్ళబుద్ధి కావట్లేదు. ఈ మధ్యన మొత్తం స్ట్రెస్, కన్ఫ్యూజన్ చాలా అయిపోతున్నాయి. అది ఎందుకన్నది నాకే తెలియట్లేదు. సో చూద్దాం, ఎందుకన్నది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడు మట్టిలు ఎట్ట బొర్రాడుతున్నాయి పిట్టలు. గైస్, మనం అడ్డాకాడికి వచ్చి చాలా సేపు అవుతుంది, చీకటిగానే పడిపోయింది. సో 28 నుంచి IPL స్టార్ట్ కాబోతుంది కాబట్టి మనోళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారో ఇప్పుడైతే కనుక్కుందాం. సో నేనైతే SRHకి సపోర్ట్ చేస్తా. అది ఎందుకన్నది మీ అందరికి తెలుసు, తెలియకుంటే తర్వాత చెప్తా. ఎవరు ఏ టీం సపోర్ట్ చేస్తారు? SRH. నువ్వు? SRH. నువ్వురా ఆర్సీబా? గెలిచినా ఓడినా ఏదైనా SRH 300 కడుతుందా టార్గెట్ ఈసారి అంతే, కప్పుతో సంబంధం లేదు. టార్గెట్ 300. సో గైస్, మన వాళ్ళకు పంచాలు పెట్టుకోవడానికి అంతేం లేదు, అందరు SRHకే సపోర్ట్ చేస్తారు. కాకుంటే ఒకడు ఉన్నాడు, ఆడొక్కడు RCB చేస్తాడు. ఇంకోడు ఉన్నాడు, మీ అన్న దేనికి సపోర్ట్ చేస్తారా? మీ అన్న రిషబ్ పంత్. అదేంది KKR? LSG. ఆడొకడు దానికి, నందుగాడు వచ్చేసి RCBకి చేస్తాడు. వాళ్ళు ఈడ లేరు, ఈడ ఉంటే ఫన్ ఉంటుంది కానీ మరటే అది. సో హోమ్ గ్రౌండ్ అయితే హోమ్ గ్రౌండ్కే, హోమ్ గ్రౌండ్ ప్లే చేస్తేనే హోమ్ గ్రౌండ్కి సపోర్ట్ చేస్తాం, లేకుంటే మన ఫేవరెట్ టీం వేరే ఆటికి పడతాయి. అది వచ్చింది, అది అయిపోయింది, రావాలి. చూద్దాం ఈసారి 300 కొడతారా, కప్పు కొడతారా, ఏది కొడతారా అన్నది చూద్దాం. అందరు SRH ఫ్యాన్లు ఈడ, ఏమవుతుందో తెలియదు. ఇక చాలా మంది వేరే టీమ్స్ ఫ్యాన్స్ కానీ ఉన్నారన్నమాట. కాకుంటే వాళ్ళు ఇక్కడ లేరు, వస్తే రచ్చే ఉంటుంది కానీ రాలే. సో గైస్, నేనైతే క్రికెట్ అంత ఎక్కువ చూడను, మనకు ఆడే అంత ఇంట్రెస్ట్ కానీ ఉండదు. కాకుంటే అప్పుడప్పుడు ఇట్లా చూడాల్సి వస్తుంది అన్నమాట, టైంపాస్ కానప్పుడు. సో అది అట్లనే అలవాటు అయిపోతుంది, చిన్న క్రికెట్ చూడడం. అట్లా SRHకి సపోర్ట్ చేస్తున్నాం. లెట్స్ సీ ఎవరు విన్ అవుతారు అన్నది చూద్దాం. ఇక